నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. ఏలూరు జిల్లా పోలవరం మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమలో జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆలయ ప్రాంగణంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ఆలయ అధికారులతో సమావేశమై భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు సౌకర్యాల ఏర్పాట్లపై ఆరా తీశారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. శివరాత్రి నిమిత్తం 550 మంది పోలీసు, రెవెన్యూ సిబ్బంది భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాజం బ్రహ్మణాం ప్రణో దేవీ సరస్వతి వాజేవదే దేనామవిత్రయవదో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం తచ్చమ్యోరుణేమయే దాతు యజ్ఞాయ దాతు యజ్ఞపతయే దయేభ్యః ఓర్ధ్వం జగాతు భేషజం చందో అస్తుద్రపదే చంజదస్పదే. ఓం శాంతి. महिमा पुरुषः विश्वाभूतानि राजो अधिपुरुषः पश्चात् भूमिमथो पुरः पुरुषे आध्यात अजावयः पुरुषं व्यददुः अधिथाय कल्पयन् कल्पयन् वेदाहमेतं पुरुषं महान्तो आदित्यवर्णं तमदस्तु सत्यमुदा जहार चक्र प्रविद्वान् प्रतिसत्यदस्रः सर्वा देवताः देवतास्ता सर्वा वेदविद ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदज्यो वेदेन स्मर्यान्ना स्वेङ्गे तये देताय वेदाः प्रीणादीय प्यन्दाय यदवकोम श्रवणाय कर्महे कामकामाय मह्येश्वरो मे श्रवणो दधातु वेदाय वै श्रवणाय महाराजाय नमः. अस्मिन्त्वाय नास्तं मंगलमांगल्ये शिवे सर्वगे धन्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते. ओम वस्त्राणि देव सावसाने हि वर्णन्तवसर्गाः वादोदमनुर्दाने स्वक्तेन ताम्रनाशजेठे माङ्गल्ये शिवे सर्वार्थसाध्ये शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते. नारायणाय पुण्यकारिणे नमोस्तुते. समाय ब्रह्मणे कामाय महाशिवरात्रि महोत्सव कार्य विजय साफल्यतानुकूलता फल सिद्धिरस्तु. वीरेश्वर देवता कृपा कटाक्ष सिद्धिरस्तु. పట్టిసీమ మహాశివరాత్రి బందోబస్తు సందర్భంగా ఈసారి కూడా 550 మంది పోలీసుల్ని, వాళ్ళకి అదనంగా చాలా మంది GMSTs ని, VROs ని కూడా డిప్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకోకుండా మనము
ఈ ముఖ్యమైన బందోబస్తుని ఈ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా అలానే నిర్వహిస్తాము. భక్తులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమంటే పోలీస్ వారి సూచనలు పాటించి వాళ్ళు నిర్దేశించిన ప్రాంతాలలో మాత్రమే వచ్చి స్నానం ఆచరించి ఆ టైంలో ఆ క్యూ లైన్స్ ని కరెక్ట్ గా పాటిస్తే మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. దర్శనం కూడా త్వరగా కంప్లీట్ అవుతుంది. ఆ దర్శనం కూడా త్వరగా కంప్లీట్ చేయించడానికి, హ్యాపీగా చేయించడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా చేయడం జరిగింది. దాని గురించి ఫండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఒక ముఖ్య విన్నపం ఏమంటే అనాథరైజ్డ్ లాంచీలు కానీ ఇంకొకటి కానీ ఎక్కి ఇబ్బంది పడండి. మీకు ఖచ్చితంగా ఫండ్ ఏర్పాటు చేస్తారు. ఫండ్ మీద నుంచి వచ్చి దర్శించుకోవడం చాలా అవసరం. ఇంతకు ముందు కూడా మనకి లాంచీల సంఘటన గుర్తుండే ఉంటుంది. కాబట్టి లాంచీలన్నింటినీ బంద్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప లాంచీలు జనరల్ గా వాడరు. కాబట్టి మీరందరూ కూడా ఫండ్ ని యూజ్ చేసుకొని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత ఈ గోదావరి తీరం కూడా మనకి చాలా పవిత్రమైన తీరం అండ్ ఇట్లాంటి విశిష్టిగాంచిన టెంపుల్ శివుడు, మహేశ్వరుడు, మన మహావిష్ణువు కూడా ఒకే దగ్గర ఉండడం చాలా అరుదు. అట్లాంటి మంచి టెంపుల్ దగ్గర నాకు లాస్ట్ టైం కొంచెం బాధ వేసింది. మన పండుగ అయిపోయినాక చూస్తే చాలా చెత్త తీరంలో వేస్తుంటారు. ఇదంతా ఒక గుడి అంటే మనకి గుడి మాత్రమే కాదు, ఈ నదీ గర్భం అంతా మనకు గుడికి సమానం. అట్లా ఈ నదీ గర్భంలో ఎక్కడా కూడా మీరు చెత్త వేయకుండా ఉంటారని ఆశిస్తున్నాము. అలాంటి చెత్త ఏదైనా వేసినప్పుడు కూడా కొంతమంది భక్తులని, వాలంటీర్లని, సేవా సమితుల్ని కూడా నేను పిలుపునందిస్తున్నాను. దయచేసి మీరు ఆ నదీ గర్భంలో ఉన్న చెత్తని మళ్ళీ వెలికి తీసి బయటకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సింది కోరుకుంటున్నాను.